ప్రధానితో చెబుతా, రాజధాని రైతుల పట్ల గౌరవంగా మెలగాలి, సిఆర్డీ అధికారులకు స్పష్టం చేస్తామంటూ చంద్రబాబు గారు అన్నారట. ఈ 3 జోన్ల వ్యవహారం ఏంటి? మామూలు అంతకుముందు 3 రాజధానులు అంటే కష్టమన్నారు. సరే, దానికి దీనికి కొద్ది తేడా ఉండుండొచ్చు. బట్ ఈ ప్రాంతీయ జోన్లు అంతకుముందు కూడా ప్రాంతీయ అభివృద్ధి మండలాలే ఉండేవి. మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 3 జోన్లు పెట్టి ఏం చేస్తారు? 18 నెలల పరిపాలన చూసిన తర్వాత కేవలం అమరావతి అభివృద్ధి అనే ఒక అంశం తప్పితే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోవట్లేదు. సో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఒకప్పుడు 3 రాజధానుల విధానంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మేలని అనుకుంటున్నారు అనేది క్లియర్గా అర్థమైన తర్వాత అంటే దీన్ని నష్ట నివారణ చర్యలుగా ఏంటంటే, ఈ 26 జిల్లాలని 3 ప్రాంతీయ జోన్ లాగా, ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 3 రాజధానులే. 3 రాజధానులు అంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి వికేంద్రీకరణ దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజున 3 రాజధానులు ప్రకటించింది. వీళ్ళు ఏంటంటే 3 రాజధానులు అంటే వాళ్ళని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టినట్టుండేది కాబట్టి వాళ్ళు జోన్ల కింద అనౌన్స్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణకి వాళ్ళు కూడా ప్లాన్ చేశామని చెప్పాలని చూస్తున్నారు. సో ఆ రోజును వ్యతిరేకించి ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్నే పదే పదే అనుసరించడమే కానీ కొత్తగా ఆలోచన చేసి కొత్తగా ఏది స్టార్ట్ చేసే పరిస్థితిలో లేరు. మోరోవర్ ఏంటి, కొత్తగా ఒక 3 జిల్లాలను అయితే ప్రకటించేశారు ఎక్కడెక్కడ అనేది. అయితే ఆ 3 జిల్లాలని మళ్ళీ ఈ జోన్లో కూడా మెన్షన్ చేయాలి. కేవలం 26 జిల్లాలు పాత జిల్లాలతో ఈ జోన్లు అనౌన్స్ చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి ఇంకా నోటిఫై అవ్వలేదు కదా. నోటిఫై మెన్షన్ చేయొచ్చు కదా. అంటే నోటిఫై అయిన తర్వాత ఈ 3 ఈ జోన్లోకి వస్తాయి అని కూడా నోటిఫై చేయొచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నష్ట నివారణ చర్యలుగా ప్రకటించారు తప్పితే, అంటే ఓన్లీ అమరావతి రాజధాని కోసం చేస్తున్న అప్పులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమైపోతుంది. ఇన్ని వేల కోట్లు అక్కడ చేస్తున్నారు తప్పితే మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏమాత్రం నోచుకోవట్లేదు. అంటే ఎల్లో మీడియాలో ఆ కవరింగ్ అప్ ఇస్తున్నారు, రాయలసీమకి ఏది చేస్తున్నట్టు, ఉత్తరాంధ్రకి ఏది చేస్తున్నట్టు కవర్ చేయడానికి తెలిసిపోతుంది కదా, కళ్ళ ముందు ప్రజలకైతే తెలిసిపోతుంది. పక్కేమో అమరావతి కోసం ఇప్పటికే 40,000 కోట్లు తీసుకొచ్చారు, ఇంకా 20,000 కోట్లకి ఆల్రెడీ టెండర్ పెట్టున్నారు. నిన్నగా మొన్న 7,500 కోట్లు వచ్చినాయి. అట్లా మిగతా అట్లా ఎక్కడ అసలు మినిమం అంటే అందులో 10% కాదు, అందులో 20% ప్రోగ్రెసివ్ గా కూడా ఫండ్స్ శాంక్షన్ అవ్వట్లే ఎక్కడ. సో ఇది ప్రజలకు అర్థమవుతుంది అని ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిపోయిందో ఈ నష్ట నివారణ చర్యల కోసం మళ్ళీ అలా అని ఏది అనౌన్స్ చేసినా అది 3 రాజధానులకి కాపీ లాగా ఉండిద్దని జోన్స్ లాగా అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, నాగార్జున గారు దీనిపై మీరు కూడా స్పందిస్తారా? 3 జోన్లు ప్రాంతీయ జోన్లట, ఐఏఎస్ ఆఫీసర్లను పెడతారట, మరి తర్వాత అనధికారికంగా కూడా ఉన్న మామూలుగా చైర్మన్లు ఇట్లాంటివి కూడా వస్తారేమో. గతంలో ఉండేవాళ్ళు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళని, సరే అవేమి డబ్బులు లేవు పాడు లేవు, ఊరికే నామకే వాస్తేగా ఉండేవి. మరి ఇప్పుడు కూడా అలాగే ఉంటాయా, మారుతాయా? సంక్షిప్తంగా సమాధానం. సాక్షి టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలు ముందుగా నమస్కారాలండి. సరే, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, కుల మత ప్రాంత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ సైమల్టేనియస్ గా ఒక అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో గతంలో మనం తమిళనాడుతో కలిసి ఉన్నా, తెలంగాణతో కలిసి ఉన్నా, గతం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలను ఉపయోగించుకొని ఆయన ఒక పాజిటివ్ వేతో 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సరే, పాపం 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వడం అనేది నిజంగా మంచి సూచికలాగే కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్తో సో డెవలప్మెంట్ జరగాలి అనేటువంటి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో వచ్చి సరే 3 జోన్లు అని విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చేయాలి అన్న తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీనే కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పినట్టు దీని ద్వారా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుందంటే అమరావతి ప్రాంతం మీదైనా మరొక ప్రాంతం పైన కానీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి దేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. సో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఆలోచన విధానంతోనే ఆ రోజు ఒక పాలసీ ప్రకారం తీసుకొచ్చాం. సో ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏంటంటే పేపర్ల మీద ఆ పాలసీస్ తీసుకురాకండి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ అభివృద్ధిలో నా పాత్ర కూడా ఉందని చిట్ట చివరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా అనుకోవాలనే కార్యక్రమే జరగాలి. ఎందుకంటే అమరావతిలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం పెడతాము, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని వదిలేస్తాము, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టును వదిలేస్తాము, లేకపోతే ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ లెక్యులేటర్కి సంబంధించినటువంటి వ్యవహారాలను మేము వదిలేస్తాము అనేటువంటి కార్యక్రమం చేయకుండా
ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని అన్ని ప్రాంతాలకు సమాన నిష్పత్తిలో పంచితే చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే తర్వాత తరాలైనా కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తాయి. అలా కాకుండా 95 నుంచి 2004 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాష్టికాన్ని మరొకసారి కానీ చేస్తే తెలంగాణ పడినటువంటి సమస్యలే కానీ ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమలో కూడా జరుగుతాయి అనేది ఉందా చూద్దాం. వారి పాలసీ మొన్న ప్రకటించారు, దాని మీద ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి అనేది చూసి ఖచ్చితంగా దాంట్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని మంచి నిర్ణయాత్మకమైనటువంటి సూచనలు చేస్తాం. ఒకవేళ మంచి నిర్ణయాలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా సమర్థించడానికి కూడా ఎటువంటి భేషజాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోదు.